నిజంగా పాపం వీళ్ళు శరంగల్లో ఉన్నట్టు శరంగల్లో అనాలనా లేకపోతే అంబేదలు అనాలనా లేకపోతే ఇక ఏమనాలనేది మీరే చెప్పాలి. దీని తర్వాత శరంజప్పుల ముచ్చట కూడా చెప్తా, ఒక్క నిమిషం వినే ప్రయత్నం చేయండి, తర్వాత అలా ముచ్చట చెప్తా. ప్రాణాలు తీసిన రుణపాశాలు, అప్పులు తీర్చలేక 4 రైతులు చచ్చిపోయారంట. ఎక్కడ? యాదాద్రిల, భూపాలపల్లి, సిరిసిల్ల, మహబూబ్ నగర్, మహబూబాద్ జిల్లాల. చూడూరే రైతులు ఈ రైతులు అప్పులు తీర్చలేక చచ్చిపోతే యాదాద్రి, భువనగిరి, తుర్కపల్లి మండలం ఇట్లా వీళ్ళకు ఈ పేపర్ చూడనక్కర్లేదు రైతుల విషయం అంటే. వాస్తవానికి నిజంగా కూడా రైతు అప్పు ఎందుకు తెస్తాడు? పొలం పండిద్దామని అప్పు తెస్తాడు, లేకపోతే ఇంత పత్తి వేసుకుందామని అప్పు తెస్తాడు, లేకపోతే ఇంకేముంది పొలానికో పత్తికో శనగకో కంచెనుకో ఏదో రకంగా సాగు చేద్దామని అప్పు తెస్తాడు. కాలం పాడైపోయిన కాలం అయి కొంత కాక కొంత కాకుంటే ఓ బాధ, అయితే ఊడగా వర్షాలు పడితే ఒక బాధ. అటు చేసి ఇటు చేసి ఎంతసేపటికి పంట ఇంటికి వస్తారో కానీ చాలా ఇబ్బంది. ఇది అందరికీ ఎరుకున్న ముచ్చటే. కానీ కొంతమంది రైతులు ఏం చేస్తారంటే ఇచ్చినోడికి ఇవ్వకుంటే, లేకపోతే బ్యాంకులలో తెచ్చిన అప్పులకు వడ్డీలు ఎక్కువై శరానికి నలుగురిలా పయలాడుతుంటే ఇబ్బంది పడి గిట్ట ఉరి పెట్టుకొని చచ్చిపోతుంటారు. ఈ రైతు మరణాలు ఇప్పటి నుంచి కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నాడు. మళ్ళీ ఏమనంటే ఎవరు చూడు మాది రైతు ప్రభుత్వం, మాది రైతు రాజ్యం, మాది రైతు ప్రభుత్వం, మాది రైతు రాజ్యం. అది ఏమైనా పేపర్ స్టేట్మెంట్లల్లో, టీవీలలో, స్క్రోలింగ్లల్లో, మైకుల ముందర ఎప్పుడు తప్పితే నిజంగా రైతు ప్రభుత్వం అనేది ఎప్పుడు రాకుండొచ్చు కూడా. వీళ్ళు శరంగల్లోళ్ళు పాపం చచ్చిపోయారు. ఇక శరదప్పుల ముచ్చట చెప్తాను కదా, దేశాన్ని అప్పుల పాలు చేసి పెద్ద పెద్ద బ్యాంకులల్లో కోటాను కోట్ల రూపాయలు అప్పు చేసి ఎగ్గొట్టిపోయిన వాళ్ళ ఏం బిక్తురు జనాలు ఇప్పుడు ప్రభుత్వాలు. ఇక అంటేనేమో ఇప్పుడు ఈకారం తప్ప ముచ్చట అయితే కానీ నిజంగా కూడా గా విజయమాలి అంటోడు, లేకపోతే గాడు చోక్సీ అంటోడు, లేకపోతే ఇంకెంతో మంది జనాల ముంచి బ్యాంకులను ముంచి పక్క దేశాలకు పోయి విలాసంగా మంచిగా వచ్చి పొరగాలతో ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ ఏటిగా కూడా వేయలేకపోతుంది. కానీ ఎకరం భూమి తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన రైతు మళ్ళీ భూమి తాకట్టు పెట్టి తెస్తాడు. పుణ్యానికి ఏమి నాకు అప్పు ఇయ్యరు, కానీ ఎకరం భూమి తాకట్టు పెట్టి 2 ఎకరాల భూమి తాకట్టు పెట్టి తెస్తే అప్పు తీరకుట్టే ఈడ రైతులని మామూలుగా వేధించరు. కానీ అసంటోళ్ళ దగ్గర పోతే మాత్రం పప్పులు ఉడకాయి. అది ఏ ప్రభుత్వం అయినా కానీ మళ్ళీ మాది మీది మాటకు వాళ్ళు కాకే అన్నట్టు మళ్ళీ మాది రైతు ప్రభుత్వం అని అంటారు. చెప్పురిగా అంటే ఇప్పుడు ఏది మన మోడీ అంటున్నా, ఇది అంబానీ కానీ ఆదాని కానీ వీళ్ళ కంపెనీల పెట్టుబడులకు ఎన్నో రకాల సబ్సిడీ ఇస్తుంటారు. వీళ్ళకు కోట్ల రూపాయలే. వీళ్ళు పహలేకొట్టే టైంలో కోట్ల రూపాయలు కట్టకున్న బాగలేదు, కానీ మీకు సబ్సిడీ ఇస్తాం కొన్ని కట్టుకోరని చెప్తారు. మరి రైతు కాడికి వస్తాల కల్లా ఏం పాడవుతుంది చెప్పురు ప్రజలారా? ఇది రైతు రాజ్యం అవుతుండొచ్చునా? ఈ దేశం ఎప్పుడన్నా రైతు రాజ్యం ఎప్పుడన్నా అవుతుండొచ్చునా? ఉత్త పుణ్యానికి 4 చచ్చిపోయారు లీడర్లు. అప్పుల బాధ లేక, అప్పుల బాధ తాళలేక. అంటే అప్పులు ఏంటికైనా వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి ఏమన్నా ఏ విలాసాలు చేసినారు? వాళ్ళు తీసుకొచ్చి భూమిలో పోసిరు కదా. బ్యాంకు వాళ్ళు నిజంగా కూడా మీకు ఇదంతా మానవత్వం ఉంటే ఆ అప్పు తీసుకున్న వాళ్ళు రైతుల కాడ తీసుకున్నప్పుడు ఇంత తాకట్టు పెట్టే తీసుకొని తెచ్చిరాలు. ఆ తాకట్టు పెట్టుకుని నాలో లాగాలి కదా. ఊగా బిడి 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 మీద పడితే ఇంకొక ఇట్లా ఇజ్జత్ పాట పడి చచ్చిపోతున్నారు. జర కష్టం పని చేసే ఉపాయం చేయకూరి. ఎందుకంటే రైతు లేకుంటే మనం అవడం ఉండం. మనం అది అసలు ఈ భూమి ఉండకుండొచ్చు. భూమి పెట్టుకోవడం లేకుంటే ఇక మనం ఏం తిని బతాం? గడ్డి తింటామా? ఆ గడ్డి కూడా ఓడి మంది పట్టించాలి. ఆ గడ్డి కూడా 4 రోజులు అయితే అది కూడా ఆగం ఆగం అడ్డగోలుగా మరుస్తుంది. ఏదైనా కానీ రైతులు కాపాడుకుంటే మనం కాపాడుకున్నట్టు ఉంటుంది. ఇక ఉంటాం మరి.